తమాషాలా మీకేమన్నా ఏమైందండి? టీవో తాలి టీవో మీ అమ్మ నాన్న ముందు పెళ్లి చేసుకోండి వెళ్ళి టీవో ఏదో తేడాగా ఉందేంటి? బెడ్ లేకపోతే నీకు మీ అమ్మ కావాలా నేను కావాలా? టీవో కావాలా నాకు నీకు మీ అమ్మ కావాలా నేను కావాలా? కావాలా ఓకే టీవో తాలి ఇవ్వయా బాబు నాకు అర్థం కాలేదు సార్. ఇవ్వయా బాబు మీరు కట్ట నాకు కూడా అది తప్పే ఇవ్వయా బాబు వద్దు. కట్ట కడతావు టీవో తాలనుకున్నావా ఏమనుకున్నావా ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇప్పుడు అలాగే ఉంటదా? చచ్చిపోయింది ప్రేమ సరిదంటే ఆ, ఏడవాలనిపిస్తుంది ఆ. కానీ ఏడుస్తే బాగోదని ఊరుకో ఇద్దరం ఏడిస్తే ఇద్దరం ఉంటది వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. వదిలే రైట్ అయితే నాకైతే ఒక క్లారిటీ వచ్చింది నిజంగానే మీరు ఒకరినొకరు బాగా ఇష్టపడుతున్నట్లుగా ఇప్పుడు మీలాంటి వాళ్ళని సమాజం ట్రీట్ చేసే విధానం లోపడిది ఏమే చెప్పినాడా నీకు ముందే ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన? ఎవరిద్దరి మధ్యన బాబు మీ ఇద్దరి మధ్యనే మా ఇద్దరి మధ్య ఆటవాసి ఏదో జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన. అది అసహ్యం అసహ్యం ఛీ, ఫు. అసహ్యం ఎంగిలి. యాక్చువల్లీ ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది భయ్య, అంటే ఇన్స్టాగ్రామ్ అయినా సరే యూట్యూబ్ అయినా సరే కానీ ఒక ఇంటర్వ్యూకి ఎవరిని పిలుస్తున్నాం ఎందుకు పిలుస్తున్నాం అనేది తేడా లేకుండా పోయిందా భయ్య. అంటే వాడు ఎవడో తెలియదు పాడు తెలియదు, ఒక దేశాన్ని సేవ చేస్తానో సమాజాన్ని సేవ చేస్తానో ఇంటర్వ్యూ వెళ్ళడం అనేది ఒక పద్ధతి ఉంటుంది భయ్య. ఈ పనికి వాళ్ళందరం తీసుకొచ్చేసి సెలబ్రేట్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు భయ్య. అంటే మీ ఛానల్ చూడాలని చెప్పేసి ఎవడో తీసుకురావడం వాడిని హైలైట్ చేయడం కథం వాడిని ఫేమస్ చేసేసి కథం ఒక మేమ్ క్రియేట్ చేయడం అంతేనా? ఇది ఫస్ట్ అనాల్సింది వాళ్ళని కాదు భయ్య, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అన్నారు భయ్య. కరెక్ట్ చెప్తాను, నిజమే చెప్తానంటే అదే వాళ్ళని అన్నారు ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకైతే నిజంగా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ వల్లనే నేను చూసాను బైబిల్ ఎవరినైతే ఇంతకు వాళ్ళ పేరు నాకు తెలీదు. వాడు పెళ్లి చేసుకోవడం ఏంది, పెళ్లి చేసుకోపోతే ఏంది, ఆడు ఉంటే ఏంది పోతే ఏంది. సమాజంలో చాలామంది ఉన్నారా బాబు. ఇప్పుడు వీళ్ళ వల్ల వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఏమి సైతం అనుకుంటారు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసేసి పెళ్లి చేసి వేసుకుంటారు లేదా వస్తారు లేదా బతారు వాళ్ళు సాగు వేస్తారు కదా బాబు. దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటి నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు భయ్. వాడేమో తాళి కడుతుంటాడు, నువ్వేమో వద్దంటావు, నువ్వు మళ్ళీ నువ్వే చెప్తావు తాళి కట్టు అంటూ అడగట్టుకుంటాడా మరి. మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి తాళి అనుకుంటున్నావా ఏది అనుకుంటా అని చెప్పేసి మళ్ళీ అంటావు. ఒరే బాబు ఏం చేద్దాం అనుకుంటారా నాయన, నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు భయ్య. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ అయిపోతే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం భయ్య. ఎంతకంటే ఇంకేం లేదు. ఈ వీడియో చేయడం కారణం కూడా అదే అనమాట. ఎందుకు వాళ్ళ పేర్లు అంటే కింద కామెంట్ చెప్పండి భయ్య, అసలు నేను తెలుసుకుంటున్నాను అనమాట. అంటే ఆ ఇంటర్వ్యూ మొత్తం చేసేంత ఓపిక లేదు, ఆ మీమ్స్ వల్ల నేను చూడాల్సి వచ్చిందన్నమాట. దీనిపై మీ అభిప్రాయం అంటే కింద కామెంట్లో చెప్పండి. తప్పు ఇంటర్వ్యూ చేసే వాళ్ళదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భయ్య. జై హింద్.